తెలంగాణ సాయుధ పోరాటంలో అలుపెరగని పోరు చేసిన వీర వనిత చాకలి ఐలమ్మ అని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కొనియాడారు. 39వ వర్ధంతి సందర్భంగా షాద్నగర్లోని ఎంపీడీఓ ఆఫీస్ ఎదురుగా ఉన్న ఐలమ్మ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు. భూమి, భుక్తి, వెట్టి చాకరీ విముక్తి కోసం జరిగిన సాయుధ పోరాటంలో దొరలు, దేశ్ముఖ్లు, రజాకార్ల దురాగతాలను ఎదిరించిన వీర వనిత ఐలమ్మ అంటూ స్మరించారు. కొంగు నడుముకు చుట్టి కొడవలి చేపట్టి నైజాం సర్కార్, విష్ణూర్ దొరల ఆగడాలను ఎదిరించిన వీరనారి చాకలి ఐలమ్మ అంటూ శంకర్ పేర్కొన్నారు. చాకలి ఐలమ్మ గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఐలమ్మ గారు ఇలా పీడిత వర్గాల విముక్తి కోసం, భూమి కోసం, ముక్తి కోసం పోరాటం చేసిన నిజమైన ఉద్యమరాలు కాబట్టి భయపడి కూడా కొందరు నాయకులకు భయపడి కూడా కొందరు ఎదురు తిరగలేకపోతున్నారు. కానీ ప్రజాస్వామ్యం ఇలా మనకు వారి యొక్క ఆశయాలను మనం ముందుకు తీసుకుపోతే తప్పకుండా సమసమాజ స్థాపన జరుగుతుంది, అందరికీ న్యాయం జరుగుతుంది. కాబట్టి ఒకటి ఆ ధైర్యశాలిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. భయపడకుండా ఈ ప్రభుత్వాలతో కానీ ఈ పాలకులతో కూడా పోరాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి సమాజంలో ఇంకా ఎంతో అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి అన్యాయాలను ఎదుర్కోవాలంటే ధైర్యంతో పోరాటం చేయాల్సిన బాధ్యత